హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. క్రౌడ్ ఫండెడ్ మూవీస్ ఈ పదం వినడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఓన్లీ ఒక్కరే మనీ ఇన్వెస్ట్ చేయకుండా సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా డొనేట్ చేసే ఫండ్స్ యూస్ చేసుకొని ఒక మూవీని కంప్లీట్ చేసే ప్రాసెస్ ఇది. ఇంతకుముందు కూడా ఇలాంటి కొన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని మధ్యలో ఆగిపోతే ఇంకొన్ని క్వాలిటీ అవుట్పుట్ లేక ఎవరూ పట్టించుకోకుండా పోయాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ఆల్మోస్ట్ 6 years కష్టపడి క్రౌడ్ ఫండెడ్ మూవీగా మన ముందుకు వచ్చిన గామి ఎలా ఉంది అనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే శంకర్ అనే అఘోరాకి ఒక వింత జబ్బు ఉంటుంది. ఎవరైనా తనని టచ్ చేస్తే బాడీ అంతా విచిత్రంగా మారిపోయి స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు. దాన్ని నయం చేసుకోవడానికి ద్రోణగిరి కొండల్లో దొరికే మాలిపత్ర అనే రేర్ ఫ్లవర్ని వెతకడానికి బయలుదేరుతాడు. అలాగే ఒక సీక్రెట్ ప్లేస్లో మనుషుల మీద ఏవో ప్రయోగాలు చేస్తుంటారు. అండ్ ఒక విలేజ్లో దుర్గా అనే దేవదాసి తన కూతుర్ని బాగా చూసుకోవాలని ట్రై చేస్తూ ఉంటుంది. అసలు ఈ కథలన్నిటికీ కనెక్షన్ ఏంటి, శంకర్కి కావాల్సిన అరుదైన పువ్వు దొరికిందా లేదా, మిగతా వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేది మిగతా కథ. క్రౌడ్ ఫండెడ్ మూవీస్గా వచ్చిన మూవీస్లో చెప్పుకోదగ్గ మూవీ ఏదైనా ఉంది అంటే అది ఫణీంద్ర నార్శెట్టి తీసిన మను మూవీ మాత్రమే. దాన్ని ప్రొడ్యూస్ చేసిన కార్తిక్ సెబరీష్ ఈ మూవీని కూడా ప్రొడ్యూస్ చేశాడు. ఈ క్రౌడ్ ఫండెడ్ మూవీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కథలో ఇలాంటి ఎలిమెంట్స్నే రాసుకోవాలి అని రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి కొత్తగా ఏమైనా ట్రై చేయడానికి ఫ్రీడమ్ ఉంటుంది. మను విషయంలో కూడా ఆ ఫ్రీడమ్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ జోనర్స్ని మిక్స్ చేసి ఒక కొత్త అటెంప్ట్ చేశాడు ఫణీంద్ర నార్శెట్టి. బట్ దాని రిజల్ట్ అనుకున్నట్లు రాకపోయినా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు గామిలో కూడా ఒక కొత్త పాయింట్ని తీసుకొని దాని స్క్రీన్ ప్లేతో ఇంకా ఇంట్రెస్టింగ్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో 3 కథలు షిఫ్ట్ అవుతూ స్టోరీని ముందుకు తీసుకెళ్తాయి. అయితే స్లో పేస్ నరేషన్ వల్ల మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఒక్కసారి ఆ కథల్లోని క్యారెక్టర్స్ అండ్ అందులో ఉండే డెప్త్ అర్థమవ్వగానే వాటికి కనెక్ట్ అయ్యి సినిమాలో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతాం. సెకండ్ హాఫ్లో ఆ కథలన్నిటికీ ఒక ప్రాపర్ ఎండింగ్ వచ్చేలా కనెక్ట్ చేసిన విధానం బాగానే ఉన్నా మధ్యలో లిబర్టీస్ కొంచెం ఎక్కువగానే తీసుకొని చాలా లాజిక్స్ పట్టించుకోలేదేమో అనిపిస్తుంది. బట్ సినిమా ఎండ్ అయ్యే టైంకి థియేటర్లో ఒక కొత్త టైప్ ఆఫ్ సినిమా చూసామనే ఫీల్తోనే బయటకు వస్తాం. జనరల్గా తమిళ్ అండ్ మలయాళం సినిమాలు కొత్తగా ఉంటాయని ఎవరైనా అంటే వీడు సాంబార్ గాడు అని ట్రాల్ చేసే ఒక బ్యాచ్ ఉంటుంది. అలాంటి బ్యాచ్ ఇలాంటి సినిమా చూసి ఎలా రియాక్ట్ అవుతారనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఇలాంటి అటెంప్ట్స్ మన తెలుగు సినిమాల్లో బాగా రేర్గా వస్తుంటాయి. థియేటర్లో వచ్చినప్పుడు చూడకుండా ఓటీటీలోకి వచ్చాక కల్ట్, క్లాసిక్ అని మెచ్చుకుంటూ ఉంటారు. ఈ సినిమా విషయంలో అలాంటివి ఏమీ జరగకుండా ఉండాలని కోరుకుందాం. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే యాక్టర్ విశ్వక్సేన్ని ఈ సినిమాని యాక్సెప్ట్ చేసినందుకు అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. బట్ తను ప్లే చేసిన అఘోరా క్యారెక్టర్కి తన లుక్ అండ్ పెర్ఫార్మెన్స్ అంతగా సెట్ అవ్వలేదు అనిపిస్తుంది. తన డైలాగ్ డెలివరీ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. చాందిని చౌదరికి కూడా పెద్దగా స్కోప్ లేదు, బట్ ఉన్నంతలో తను ఓకే అనిపిస్తుంది. దుర్గాగా చేసిన అభినయ, తన కూతురుగా చేసిన హారిక, అలాగే ప్రిజనర్గా చేసిన తుంబాడ్ ఫేమ్ మొహమ్మద్ సమద్ వాళ్ళకిచ్చిన రోల్స్లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ లిమిటెడ్ రోల్స్లో బాగానే చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ డెఫినెట్గా టెక్నికల్ టీమ్ అనే చెప్పొచ్చు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమాకి. ప్రతి ఫ్రేమ్ ప్రాపర్ లైటింగ్తో స్క్రీన్ మీద ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా డిజైన్ చేశారు. హిమాలయాస్లో కొన్ని రియల్ లొకేషన్స్లో షూట్ చేసిన సీన్స్ స్క్రీన్ మీద చూడడానికి ఎంత బాగుంటాయో దాని వెనక టీం పడిన కష్టం కూడా అర్థమయ్యేలా ఉంటాయి. నరేష్ కుమార్ అండ్ మ్యూజిక్ కూడా సీన్స్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అండ్ 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రిజన్ సీన్స్లో ప్రొడక్షన్ డిజైన్ కూడా బాగుంది. ఆర్ట్ అండ్ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్స్ని కూడా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. బాధకి మూలం తెలిస్తే బ్రతకడానికి అవసరం పెరుగుతుంది, బతకాలన్న ఆశ ఉంటే చివరి శ్వాస అయినా తిరిగి వస్తుంది, ఇలాంటి కొన్ని డైలాగ్స్ చాలా బాగున్నాయి మూవీలో. విఎఫ్ఎక్స్ కూడా ఉన్నంతలో మరీ అవుట్గా కనిపించకుండా బాగానే మేనేజ్ చేశారు. లిమిటెడ్ బడ్జెట్లో ఇలాంటి ఒక అవుట్పుట్ తీసుకురావడం అంత ఈజీ కాదు అండ్ ఆ విషయంలో మూవీ టీం మొత్తాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. డైరెక్టర్ విద్యాధర్ ఒక ప్రాజెక్ట్ మీద ఇన్ని ఇయర్స్ వర్క్ చేశాడంటే సినిమా మీద తనకున్న ప్యాషన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. డెఫినెట్గా అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నా మూవీ చూస్తున్నంతసేపు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేయడంలో తను సక్సెస్ అయ్యాడు. ఓవరాల్గా గామి ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఇన్ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేయకుండా డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంకరేజ్ చేయాల్సిన సినిమా ఇది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.